జీరా రైస్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి. ఇందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకుందాము. మీరు ఇందులో బటర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్రని వేసుకుందాం. జీలకర్ర వేగిందండి. ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్నటువంటి రైస్ని వేసుకుందాము. ఇది 1 కప్పు. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుందాము. అలాగే 2 స్పూన్లు కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇంతేనండి, సింపుల్గా జీరా రైస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లో తీసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. దీన్ని మీరు ఏ మసాలా కర్రీ అయినా దేంట్లో అయినా దీన్ని తీసుకోవచ్చు, లేదు ప్లెయిన్గా అయినా తినొచ్చు. Thanks for watching. Please subscribe to my channel.